అప్పాజీ మోటివేషన్స్కి అందరికీ స్వాగతం అండి. నమస్కారం. ఈరోజు ఆరోగ్యం కోసం మాట్లాడుకుందాం. మొట్టమొదట పొద్దున లెగ్గానే మనం బ్రష్ చేస్తాం. ఎలాగా? ప్లాస్టిక్ బ్రష్. దానికి టూత్పేస్ట్ వాడతాం. ఈ టూత్పేస్ట్ విషయంలో చాలాసార్లు మనం చాలా మీడియా ద్వారా, చాలామంది డాక్టర్ల ద్వారా కూడా విన్నాం. ఈ టూత్పేస్ట్లో రసాయనాలు ఉన్నాయి, అవి అనారోగ్యం కలుగజేస్తాయని. వింటున్నాం, వదిలేస్తున్నాం, పట్టించుకోవట్లా. చంటి పాపలకి కూడా ఇదే టూత్పేస్ట్ వాడేస్తున్నాం. దీనివలన అనేక రకమైన అనారోగ్యాలు వచ్చి మనకు తెలియకుండా డాక్టర్లని, హాస్పిటల్స్ని పోషిస్తున్నాం. దీనిలో అవేర్నెస్ రావాలంటే, ఇంకొకసారి మనం ఆరోగ్యంగా ఉండాలంటే పొద్దున్నే వాడే ఈ టూత్పేస్ట్ ఎలా ఉండాలి, లేదా టూత్ పౌడర్ ఎలా ఉండాలి, ఇంకొకసారి డిస్కస్ చేసుకుందాం. ఇలా డిస్కస్ చేసుకునే ముందు అసలు ఇప్పుడు మనం వాడే టూత్పేస్ట్లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి, అవి మనకి ఎలాంటి అనారోగ్యాలు కలుగజేస్తాయి, అలాంటి రసాయనాలు ఆ టూత్పేస్ట్లో ఉంటే వాడటం మనం మానేయటం చాలా మంచిది. మొట్టమొదటిగా టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది అధికంగా ఉండటం వల్ల డెంటల్ ఫ్లోరోసిస్ అనే సమస్య ఏర్పడుద్ది. ఇది దంతాలను బలహీనపరుస్తుంది. చిన్నపిల్లలకైతే ఎముకల సమస్య కూడా రావచ్చు. రెండోది ట్రైక్లోసాన్. ఈ ట్రైక్లోసాన్ మైక్రోబయల్ రెసిస్టెన్స్ను పెంచుద్ది. ఇది హార్మోన్ వ్యవస్థపై దుష్ప్రభావం కూడా చూపిస్తుంది. మూడోది సోడియం లారిల్ సల్ఫేట్, ఎస్ఎల్ఎస్ అంటారు. ఇది దంతాల చర్మాన్ని పాడు చేస్తుంది. కొందరికి అలర్జీ సమస్య కూడా వచ్చే విధంగా అవుతుంది. నాలుగోది ప్రొపైలిన్ గ్లైకాల్. ఇది పరిశ్రమల్లో యాంటీఫ్రిడ్జ్గా వాడతారు. ఇది చిగుళ్ళను బలహీనపరుస్తుంది. 5 ఆర్టిఫిషియల్ కలర్స్. కొన్ని రంగులు క్యాన్సర్ను ప్రేరేపించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి E122, E124 వంటి రంగులు ఆరోగ్య సమస్యలు కల్పిస్తాయి. 6 కృత్రిమ మిఠాయి పదార్థాలు, చాక్రిన్ లేదా సాకరిన్. ఇలాంటి పదార్థాలు దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలకి కారణమవుతాయి. ఇవి ఎండోక్రైన్ సిస్టంపై ప్రభావం చూపిస్తాయి. 7 బుటైల్డ్ హైడ్రాక్సీ టోల్యూఎన్, BHT. ఇది క్యాన్సర్ను తెప్పిస్తుంది మరియు ఎండోక్రైన్ డిస్రప్టర్గా కూడా పనిచేస్తుంది. 8 డైథానోలమైన్, DEA. ఇది నేరుగా క్యాన్సర్కు కారణమవుద్ది. నాడీ సంబంధిత సమస్య కూడా సృష్టిస్తుంది. 9 మైక్రోప్లాస్టిక్స్. పర్యావరణానికి, మన ఆరోగ్యానికి ఇవి పెద్ద ముప్పుగా మారుతాయి. ఇవి మన శరీరంలో చేరి దీర్ఘకాలిక ప్రభావాలు కూడా చేస్తాయి. సూచనలు ఏంటంటే, టూత్పేస్ట్ కొనేటప్పుడు ఆర్గానిక్ లేదా ఫ్లోరైడ్ ఫ్రీ పేస్టులు కొనుక్కోవాలి. చిన్నపిల్లల కోసం అయితే ప్రత్యేకమైన టూత్పేస్టులు ఎంచుకోవాలి. ఆరోగ్యకరమైన దంతాలు ఉంచడానికి సరైన శుభ్రత కూడా అలవాటు చేసుకోవాలి. మీ దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన టూత్పేస్ట్ని ఎంచుకోవడమే కాకుండా టూత్ బ్రషింగ్ ప్రక్రియ కూడా సరిగ్గా పాటించాలి. వేప పుల్లలు, గానుగ పుల్లలు, ఆయుర్వేద టూత్ పౌడర్సు వాడాలి. దీనివలన చాలా మట్టికి మన ఆరోగ్యము బాగుపడుద్ది. ఎందుకంటే ప్రొద్దుటే పరగడుపున ఈ ప్లాస్టిక్ బ్రష్ పెట్టడం, ఈ రసాయన టూత్పేస్ట్లు వాడటం అన్నది మొట్టమొదటి పరగడుపునే మనం శరీరంలోకి ఇలాంటి పదార్థాలు పంపించడం మంచిది కాదు. ఇప్పటికైనా మనం మేల్కొని సరైన టూత్పేస్ట్లు, సరైన టూత్ పౌడర్సు వాడి ఆరోగ్యాన్ని పెంచుకుందాం. అప్పాజీ మోటివేషన్స్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చాలామందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అప్పాజీ మోటివేషన్స్.